हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकीये आदिकाव्ये बालकाण्डे सप्ततितमः सर्गः। तदनन्तरము ప్రభాత సమయములో మహారాజు జనకుడు మహర్షుల సహయోగముతో యజ్ఞకార్యము సంపన్నము చేసి వాక్య మర్మజ్ఞుడు నరేషుడు తన పురోహితుడు శతానందుల వారితో ఈ విధముగా అన్నారు. హే బ్రహ్మన్, నా మహాతేజస్వి ఇంకా పరాక్రమి తమ్ముడు కుశధ్వజుడు అత్యంత ధర్మాత్మ. ఈ సమయములో ఇక్షుమతి నది జలము తాగుతూ దాని దగ్గరే నివాస స్థానము అయిన కళ్యాణమయి సాంకాశ్య నగరములో నివాసము చేస్తున్నారు. ఆ సాంకాశ్య నగరము 4 వేపులా పరకోటము రక్షణ కోసమని ఉన్నది. శత్రువుల నివారణ సమర్థము అయిన పెద్ద పెద్ద యంత్రములు కూడా ఉన్నవి. ఆ పురి పుష్పక విమానము సమానముగా విస్తృతము మరియు పుణ్యముతో ఉపలబ్ధము అయిన స్వర్గలోకానికి సమానముగా సుందరముగా ఉంటుంది. అక్కడ నివసిస్తున్న నా తమ్ముడు ఈ శుభ అవసరములో ఇక్కడ ఉపస్థితుడు అయి ఉండాలి అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే నా దృష్టిలో అతనే నా యజ్ఞ సంరక్షకుడు. మహాతేజస్వి కుశధ్వజుడు ఈ వివాహ సంబంధమైన మంగళ సమారోహానికి వచ్చి చాలా ఆనందించి శ్రీ సీతారాముల వివాహము చూస్తారు. మహారాజు జనకుని ఈ విధముగా వచనములు విన్న తరువాత శతానందులు వారు సమీపములో ధీర స్వభావము కలిగిన కొంతమంది పురుషులు వచ్చినారు. అప్పుడు రాజా జనకుడు పూర్వోక్తముగా వారికి ఆదేశము ఇచ్చినారు.